ఇండియా ముందున్న సవాల్ ఏంటి? ఇప్పుడు ఏ విధంగా ముందడుగేస్తుంది? ఇంతటి సంక్షోభం నుంచి ఇండియా ఎలా బయటపడుతుంది? మొత్తం వ్యవహారం నుంచి తిరిగి నార్మల్సీ దిశగా ఎలా తేరుకుంటుంది? ఇండియా ఇప్పుడేం చేయబోతోంది? ఇలాంటి ఎన్నో అంశాలపై ఎన్నో ఊహాగానాలు, మరెంతో చర్చ సాగుతోంది. మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఈ భూభాగాన్నే మనం పీఓకే అని పిలుస్తాం. పాకిస్తాన్ తీవ్రవాదులు చేసే అరాచకాలన్నింటికీ కేంద్రంగా పీఓకేనే వాడుకుంటున్నారు. కశ్మీర్ స్వాతంత్ర్యానంతరం ఇండియా భూభాగాన్ని కబ్జా చేసిన దగాకోర్ నాటి నుంచి ఆ భూభాగంలో అంతా ప్రైవేటు దందాలే నిర్వహిస్తోంది. కశ్మీర్లో చీమదూరేంత అవకాశం కొసభాగం కూడా లేని పాకిస్తాన్ నాటి మన పాలకుల తీరుతో ఆక్రమించేసింది. దేశ విభజన సమయంలో కాశ్మీర్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని నాటి మహారాజు హరిసింగ్ భావించారు. అయితే అక్కడి ముష్కరులతో కలిసి పాకిస్తాన్ కశ్మీర్ స్వాధీనం చేసుకోవాలని కుట్రలు చేయడంతో ఆయన కశ్మీర్ను ఇండియాలో విలీనం చేశారు. ఆ సమయంలో కొంత భూభాగాన్ని కబ్జా చేసిన పాకిస్తాన్ నేటికి ఆ భూభాగాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేసింది. ఇండియాపై ధ్వంసరచన చేస్తూనే ఉంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కేంద్రంగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రూపొందించారని, అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థల ప్రతినిధులు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా నిర్ధారణ అయిపోతోంది. తాజాగా ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాడు. అంతర్జాతీయ వేర్పాటువాద తీవ్రవాద సంస్థగా పిలిచే హమాస్ మిలిటెంట్లు ఆక్రమిత కశ్మీర్లోకి ప్రవేశించి అక్కడ తీవ్రవాదులకు సలహాలు, సూచనలు, ట్రైనింగ్ ఇస్తున్నట్టు తేలింది. అందుకే ఇజ్రాయెల్ పౌరులపై ఎలాంటి దాడులకు హమాస్ తెగబడిందో అదేవిధంగా పాక్ ముష్కరులు ఇండియాలోనూ అలాగే ప్లాన్ చేశారు. అయితే వీరందరినీ మట్టుబెడితే తప్పించి ఇండియాకు ముప్పు తప్పదు. ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్పై దాడి చేసి తీవ్రవాదుల్ని మట్టుబెట్టాలని భావిస్తోంది. గతంలో బాలకోట్లో తీవ్రవాద మూకలపై దాడి చేసిన ఇండియా ఇప్పుడు అదే తరహాలో మరో దాడికి సిద్ధమైపోతోంది. అయితే నాటి దాడి శాంపిల్ మాత్రమేనని, ఇప్పుడు విధ్వంసం ఎలా ఉంటుందో ముష్కరులకు చూపించాలని కసిగా ఉంది. తీవ్రవాద ఐడియాలజీతో ఎవరైతే ఉన్నారో వారిని అంతమొందించాలని భారత్ భావిస్తోంది. తీవ్రవాద స్థావరాలపై దాడులు చేసి వారి పీచం అణచాలని భావిస్తోంది. అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల్ని మాత్రమే అంతం చేస్తే మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ తీవ్రవాదాన్ని ప్రేరేపించేవారు ముమ్మాటికి పాకిస్తాన్ పాలకులు, పాకిస్తాన్ ఐఎస్ఏ మాత్రమే. వీరిద్దరిని నిలువరించేలా హెచ్చరికలు పంపిస్తే తీవ్రవాదాన్ని దేశంలో పూర్తి స్థాయిలో నిర్మూలించొచ్చు. క్రాస్ బోర్డర్ టెర్రరిజం సమస్య పూర్తి స్థాయిలో సమసిపోయే అవకాశమూ ఉంటుంది. కశ్మీర్ వ్యవహారంలో ఇండియా పీఓకేపై తక్షణం దాడి చేయడం ఒక్కటే మిగిలి ఉంది.